నారా లోకేష్ గారు కూడా స్వయంగా చెప్పారు. ఇంచుమించు 116 కేసుల దాకా దీని మీద వేశారని చెప్పేసి ఆయన కూడా అన్నారు. చాలా కేసులు వేశారు. నా తర్వాత కూడా చాలా కేసులు అయితే వేశారు. మొన్న లాస్ట్ 4-5 డేస్ లాస్ట్ వీక్లో కూడా కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా అభ్యర్థులు ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న విషయం ఏది అంటే నార్మలైజేషన్ గురించి. మాకు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఒకటే పేపర్ ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థులు కోరారు. నార్మలైజేషను ఈ సమస్యలన్నీ చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు. ఒక డిస్టిక్ ఒక పేపర్ ఇవ్వమని చెప్పేసి అడిగారు. అలాగే తెలంగాణలో అదే విధానాన్ని గత డిఎస్సిలో అమలు చేశారు కూడా. ఒక డిస్టిక్కి ఒక పేపర్ పెట్టి తెలంగాణలో సక్సెస్ఫుల్గా డిఎస్సి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా అక్కడ కంప్లీట్ చేశారు. కానీ అదే విషయం ఇక్కడ అభ్యర్థులు మరి ఎంతగానో అభ్యర్థులు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం పాత పద్ధతిలోనే ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే నార్మలైజేషన్ విధానంలో, నార్మలైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ కానీ ఇంకా రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టేట్ లెవెల్లో టెస్ట్లు ఉన్నాయి. వాటిలో అది స్టేట్ లెవెల్ కాబట్టి చేస్తారు, స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ చేస్తారు. కానీ ఇక్కడ మన సెలక్షన్కి వచ్చేసరికి డిఎస్సికి సంబంధించి డిస్టిక్ లెవెల్ సెలక్షన్. ఇది ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, ఈ డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కాబట్టి డిస్టిక్ లెవెల్లో నార్మలైజేషన్ చేయాలి, అంతే కదా. మరి ఇప్పుడు నార్మలైజేషన్లో ఏంటి, హయ్యెస్ట్ పాయింట్ ఏముంది, లోయెస్ట్ పాయింట్ ఏముంది, ఈ రెండింటిని తీసుకునే కదా మామూలుగా అయితే నార్మలైజేషన్ జరుగుద్ది. మరి హయ్యెస్ట్ పాయింట్ అంటే డిస్టిక్ మారిపోద్ది కదా. స్టేట్లో అంటే హయ్యెస్ట్ ఒకలే ఉంటారు, స్టేట్ మొత్తం తీసుకుంటే ఒకరు ఉంటారు. కానీ ఇక్కడ సెలక్షన్ డిస్టిక్ లెవెల్ కదా జరిగేది. డిస్టిక్ లెవెల్ సెలక్షన్ జరిగేటప్పుడు స్టేట్ లెవెల్లో ఓవరాల్గా నార్మలైజేషన్ చేయటం వలన చాలామంది మార్కులు తారుమారయ్యి అభ్యర్థులు కొంతమంది నష్టపోతారు. ఇప్పుడు అదేగా చెప్పారు చాలామంది అభ్యర్థులు ఇక్కడ కనుక్కున్నాము. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే నార్మలైజేషన్ వలన నాకంటే వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. దానివల్ల నేను జాబ్ కోల్పోయాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నార్మలైజేషన్ జరిగినప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది, అక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటి, హయ్యెస్ట్ పాయింట్ ఏముంది. ఎగ్జామ్ రాశారు, చాలామంది రాశారు, 3.5 లక్షల మంది రాశారు. హయ్యెస్ట్ పాయింట్, హయ్యెస్ట్ మార్క్స్ ఏమున్నాయి, ఆ సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎక్కడ వచ్చినాయి, లీస్ట్ మార్క్స్ ఎక్కడ వచ్చినాయి, ఇది చేస్తారు. ఈ 2 పాయింట్లు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది కదా. అలా తీసుకున్నప్పుడు మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ మార్కులు చాలా వరకు కూడా వేరియేషన్ వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. కొంతమంది అనుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా. ఇక్కడ అదే డిస్టిక్ లెవెల్లో చేశారు, డిస్టిక్కి ఒకడు హయ్యెస్ట్ ఉంటాడు, అలాగే లీస్ట్ ఉంటారు. అలాగే స్టేట్ లెవెల్లో అయితే ఒకడే ఉంటారు, టాప్లో ఒకరు ఉంటారు, అలాగే లీస్ట్లో కూడా ఏదో ఒక జిల్లాలో ఒకరు ఉంటారు. కానీ ఇక్కడ సెలక్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిల్లా స్థాయి డిస్టిక్, డిఎస్సి అంటే అదే కదా, డిస్టిక్ సెలక్షన్ కమిషన్ కదా, డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు. మరి నార్మలైజేషన్ కూడా డిస్టిక్ లెవెల్లోనే జరగాలి అప్పుడు. మరి స్టేట్ లెవెల్లో జరిగింది కదా. దీనివలన చాలామంది అభ్యర్థులు మార్కులు తారుమారయ్యి మరి అభ్యర్థులు తాము నష్టపోయాము అని చెప్పినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. దీని మీద యాక్చువల్ మీ యొక్క కామెంట్ ఏంటి అంటే, అందుకే అభ్యర్థులు చాలామంది తాము నష్టపోయామనే బాధలోనే ఉన్నారు. ఇంకెందుకంటే అనవసరంగా నష్టపోయాము, మాకు మార్కులు రాకపోయి మేము కోల్పో